శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కు. శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కు. అంధకారలోయలోన సంచరించిన వాక్యం శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ వాక్యం శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సమస్త మహిమ ప్రభు అయిన యేసుక్రీస్తునకే కలుగును గాక, ఆమేన్. దేవుని ఉచితమైన కృపను బట్టి గతించిన వారము హోలీ వీక్ సిరీస్ని మనమందరము దేవుని ఉచితమైన కృపను బట్టి ధ్యానించుకున్న విధానం బట్టి సమస్త మహిమ ప్రభు అయిన యేసుక్రీస్తునకే కలుగును గాక, ఆమేన్. నీ జీవితంలో పాపముగా జీవిస్తున్నప్పుడు, నా జీవితంలో నేను పాపముగా జీవిస్తున్నప్పుడు, నీ జీవితంలో పాపము యొక్క జీతము మరణమైనప్పుడు, నా జీవితంలో పాపము యొక్క జీతము మరణమైనప్పుడు, నువ్వు నశించిపోవటము, నేను నశించిపోవటము, మనమందరము నశించిపోవటము క్రీస్తునకు ఇష్టము లేదు. కనుకనే దేవుడు తన ఉచితమైన కృపను బట్టి
2022 సంవత్సరాల క్రితము మనిషిగా ఈ లోకానికి వచ్చి ఉండి దేవుడు నీ స్థానములో, నీ స్థానములో, నా స్థానములో, మనందరి స్థానములో గొల్గోతా కొండ మీద దేవుడు చనిపోయాడు. మన పాపముల నిమిత్తమే, మనం చేసిన దోషముల నిమిత్తమే, మనము చేసిన తప్పుల నిమిత్తమే, మనమందరము జీవించిన చెడు జీవితము వలనే దేవుడు తన 2 కాళ్ళల్లో మేకులు కొట్టించుకునేటానికి సిద్ధమై ఉన్నాడు. తన 2 చేతులతో మేకులు కొట్టించుకునేటానికి సిద్ధమై ఉన్నాడు. తన తల మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టించుకునేటానికి సిద్ధపడి ఉన్నాడు. అదే రీతిగా తన డొక్కలలో పొడిపించుకునేటానికి సిద్ధపడి ఉన్నారు. మరియు భయంకరముగా రోమీ సైనికులతో పొలము దున్నబడేటట్టుగా ఆ యొక్క దెబ్బలు పడటానికి దేవుడు ఇష్టపడి ఉన్నాడు. ఎందుకు అని అన్నట్లయితే, నీ జీవితము నశించిపోవటం దేవుడికి ఇష్టం లేదు, నా జీవితము నశించిపోవటము దేవుడికి ఇష్టం లేదు. కాబట్టి దేవుడు నిన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు. మనలందరినీ దేవుడు ఉచితమైన ప్రేమనిచ్చి దేవుడు మనలందరినీ ప్రేమించి ఉన్నాడు. అయితే ఈ క్రీస్తు తిరిగి లెగిచిన తర్వాత, అంటే మరణాన్ని జయించాడు. శుక్రవారం ఉన్న శ్రమ గుండా, శోధనల గుండా, దేవుడు ఇబ్బంది గుండా, ఇరుకు గుండా ప్రయాణించిన ఆ క్రీస్తు శనివారము విశ్రాంతి తీసుకొని ఆదివారము పూటన మరణాన్ని జయించి సమాధి రాయిని దొరలించి బయటికి వచ్చి, మరణమా నీ విజయము ఎక్కడా, మరణమా నీ ముళ్ళు ఎక్కడా? ప్రపంచములో అందరూ మరణానికి తల ఉంచారు, ప్రపంచంలో అందరూ మరణించారు. అలాగనే సతానుగాడు అనుకున్నాడు వాడి జీవితంలో, ఈ క్రీస్తు, ఈ మనిషి కుమారుడు కూడా మరణిస్తాడు, నేను కనిపెట్టిన ఈ మరణానికి వాడు తల దించుతాడు అని చెప్పి ఈ యొక్క సాతాను ప్రణాళికలు మరియు పన్నాగాలు పండి ఉన్నారు. కానీ దేవుడు ఆ మరణపు ముళ్ళుని వెరగొట్టి మరణాన్ని జయించి, క్రీస్తు మరణమా నీ ముళ్ళెక్కడా, మరణమా నీ విజయము ఎక్కడా అని చెప్పి సమాధిలో నుండి బయటకు వచ్చి దేవుడు మాట్లాడి ఉన్నాడు. అదే యొక్క క్రీస్తు మునుపున సిలువ వేయక మునుపు ఏదైతే యెరూషలేము పట్టణములో సంచారము చేసి ఉన్నాడో, క్రీస్తు పునరుద్ధానుడు అయిన తర్వాత కూడా 40 దినములు యెరూషలేము పట్టణములో సంచారము చేసి ఉన్నాడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన నా తండ్రి, నీకే స్తుతులు. మీరిచ్చిన ఉచితమైన కృపను బట్టి, అనుగ్రహించిన విధానము బట్టి, మునుపటి వారము అనగా లాస్ట్ ఫ్రైడే, గుడ్ ఫ్రైడేని మీరు సిలువలో చేసిన యొక్క త్యాగాన్ని, మరియు లాస్ట్ సండే అనగా ఈస్టర్ పండుగని, మరియు మీరు తిరిగి లెగిచిన పునరుద్ధానం యొక్క సందేశాన్ని మీరు ఇచ్చిన ఉచిత కృపను బట్టి వాళ్ళు, మేము అందరము ధ్యానించుకునేడానికి కృపను అనుగ్రహించిన దేవుడా, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. మరి ముఖ్యముగా, ప్రాముఖ్యముగా ఈ దినమున ఒక ఉద్దేశము నిమిత్తమే మీ యొక్క బిడ్డలతో మాట్లాడాలని నన్ను వాడుకుంటున్న విధానం బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటాం. ఈ సమయమున ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో వారందరి జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించండి. పునరుద్ధానుడైన క్రీస్తు తిరిగి లెగిచిన తర్వాత ఏమి చేసి ఉన్నాడు, ఆ యొక్క విషయాల నిమిత్తం అన్నిటినీ ధ్యానించడం నీ యొక్క కృప, నీ సన్నిధి మాకందరికీ తోడు ఉంచి నడిపించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం మా తండ్రి, ఆమేన్. ఈ రోజున మన యొక్క ప్రసంగము అంశం నిమిత్తమై, యేసుక్రీస్తు వారు తిరిగి లెగిచిన తర్వాత ఎవరికి కనిపించారు, కనిపించిన వాళ్ళతో ఏం మాట్లాడాడు, మాట్లాడిన తర్వాత ఎక్కడికి వెళ్ళి ఉన్నాడు. ఈరోజు క్లుప్తంగా ప్రతి ఒక్కటిని మనము ఈ దినమున ధ్యానించుకుందాం. కొంతమంది ప్రజలు గ్రహించిన వాళ్ళు ఏమనుకున్నారంటే, ఈయన మనిషి కుమారుడు కాబట్టి తిరిగి లెగుస్తాడు, ఒక చిన్న హోప్, ఒక చిన్న విశ్వాసము ఉంది. మరికొంతమందికి నీలాగే నాలాగే మనందరిలాగే ఈ యొక్క మనుషుడు కూడా, మనమందరము చనిపోయాం, మన కుటుంబ సభ్యులు చనిపోయారు, వారందరూ తిరిగి లెగలేదు, మరి ఈయన మనిషి, ఈయన ఎందుకు లెగుస్తాడు? కొంతమంది అవిశ్వాసములో ఉంటున్నారు. ఎప్పుడైతే కొంతమంది విశ్వాసములో అవిశ్వాసముతో ఉంటుండే, దేవుడు ముందుగానే శిష్యుడికి చెప్పి ఉన్నాడు, ప్రజలకు చెప్పి ఉన్నారు, ప్రజల పెద్దలు, ప్రధాన యాజకులతో కూడా చెప్పారు, ఈ మందిరాన్ని కూలగొట్టండి, తిరిగి 3వ రోజు దీనిని నేను కడతాను. అనగా శరీరం అనే మందిరం, అనగా నన్ను మీరు సిలువ వేయండి, నిశ్చయముగా 3వ దినమున మరలా తిరిగి లెగుస్తాను అని చెప్పి దేవుడు ఏదైతే వాగ్దానము చేసి ఉన్నాడో, అదే రీతిగా క్రీస్తు వారు చనిపోయారు, సమాధిలో పెట్టబడి ఉంది, 3వ రోజున తిరిగి లెగిచిపడి ఉన్నాడు. హీ ఈజ్ నాట్ హియర్, హీ ఈజ్ ఆల్రెడీ రిజన్, అనగా ఆయన తిరిగి లెగిచి ఉన్నాడు. గొప్ప విశేషం. ఈ రోజున ఆ యొక్క క్రీస్తు యెరూషలేము పట్టణములో నాట్ ఈవెన్ 1 or 2,
ఒకటి రెండు కాదు, 40 దినముల యెరూషలేము పట్టణములో దేవుడు ప్రయాణము చేసి ఉన్నాడు. దేవుడు తిరిగి లెగిచిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు, ఎవరికి కనిపించాడు, కనిపించినతో ఏం మాట్లాడాడు, మొత్తము ఈ దినమున మనమందరము ధ్యానించుకుందాం. మొదటిగా క్రీస్తు ఎవరికి కనిపించి ఉన్నాడు అంటే, మొదటిసారిగా కనిపించింది మగ్దలేని మరియకు కనిపించి ఉన్నాడు. దేవుడు ఎందుకని మగ్దలేని మరియకు కనిపించి ఉన్నాడంటే, మగ్దలేని మరియ దేవుణ్ణి ఎంతగానో ఆరాధిస్తుంది, దేవుణ్ణి ఎంతగానో పూజిస్తుంది, దేవుని యొక్క వాక్యము పట్ల, దేవుడిచ్చిన మాట పట్ల నమ్మకము, విధేయత, విశ్వాసము మూడిటిని కలిగి ఉంది. కాబట్టి ప్రభువారు చెప్పి ఉన్నారు, 3వ రోజు తిరిగి లెగుస్తాను. ఆ యొక్క విషయము జ్ఞాపకం వచ్చి మగ్దలేని మరియ రావటం అనేది జరిగింది. ఎక్కడికి వచ్చింది? సమాధి దగ్గరికి వచ్చింది. సమాధి దగ్గరికి వచ్చినప్పుడు రాయి డొల్లింపబడి ఉన్నది. లోపలికి వెళ్తే శవ శరీరం అక్కడ లేదు. వెంటనే ఆశ్చర్యం కలిగి, ప్రభు చెప్పిన రీతిగా లెగిచి ఉన్నాడా, లేదంటే ఎవరైనా తీసుకొని వెళ్ళిపోయి ఉన్నారు. బాధ కలిగింది, వేదన కలిగింది. అదే రీతిగా విశ్వాసములో ఎక్కడ దిగజార్చలేదు. దేవుడి మీద ఆశ్రయము, నమ్మకము, విశ్వాసము కలిగి ఉన్న ప్రకారమే దేవుడు వెంటనే సమాధిలో నుండి బయటకు వచ్చిన వెంటనే మొట్టమొదటిగా పునరుద్ధానుడైన తర్వాత కనబడింది ఒక స్త్రీకి. ఆ స్త్రీ మగ్దలేని మరియ. మరియకు కనపడిన వెంటనే తన యొక్క విశ్వాసాన్ని బలపరుచుకుంది, తన యొక్క నమ్మకాన్ని బలపరుచుకుంది. తను కార్చిన కన్నీరు అంతా సంతోష దుఃఖముగా అయిపోయినాయి. సంతోషముతో నాట్యమాడుతూ, ప్రభువారు మొదటిగా నా దగ్గరికి వచ్చి ఉన్నారు, నన్ను చూసి ఉన్నారు, నన్ను కలిసి ఉన్నారు. ఆ సంతోషము, ఆనందముతో వ్యక్తపరుస్తుంది తన యొక్క ప్రేమను. మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రతి ఒక్కటి జరిగిన సంభాషణ యోహాను సువార్త 20వ అధ్యాయం 11 నుండి 18 వచనాల వరకు మనము ధ్యానించినట్లయితే క్లుప్తముగా స్పష్టము మనకి కనపడుతుంది. దేవుడు రెండవదిగా అనగా రెండోసారి ఎవరికి కనిపించి ఉన్నాడంటే, మగ్దలేని మరియ అయిన తర్వాత దేవుడు 3 స్త్రీలకు కనబడి ఉన్నారు. ఎవరికి కనబడి ఉన్నారు? ఎవరు ఆ 3 స్త్రీలు అన్నట్లయితే, యాకోబు తల్లి అయిన మరియా మరియు సలోమి మరియు ఎల్హానా. ఈ 3 స్త్రీలకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మొదటగా మగ్దలేని మరియకి ప్రత్యక్షమైన తర్వాత 3 స్త్రీలు. ఎందుకంటే మునుపు శనివారం విశ్రాంతి దినమున వీరందరూ ఏం చేసి ఉన్నారంటే, సుగంధ ద్రవ్యాలు, పరిమళ తైలాలు తీసుకొని వచ్చి ఉన్నారు. ఎందుకు? ప్రభు వారి యొక్క శరీరానికి సేవ చేద్దాము అని చెప్పి ఈ 3 స్త్రీలు ఉన్నారు. కాబట్టి రెండవదిగా ఈ 3 స్త్రీలకి ప్రభువారు దర్శనము ఇచ్చి ఉన్నారు. దర్శనం ఇచ్చిన ఈ యొక్క సంభాషణ మనం ఎక్కడి నుండి ధ్యానించుకోవచ్చు అన్నట్లయితే, మత్తయి సువార్త 28వ అధ్యాయము 5వ వచనం నుండి 10వ వచనం వరకు ధ్యానించుకున్నట్లయితే క్లుప్తంగా ప్రతి ఒక్క విషయం నిమిత్తమే జరిగిన సంభాషణ మనకి కనబడుతుంది. 3వసారి ఎవరికి కనిపించాడు అని అన్నట్లయితే, అపోస్తులైన పేతురుకు ప్రభువారు కనిపించి ఉన్నాడు. మనము చూసుకున్నట్లయితే ఈ యొక్క అపోస్తులైన పేతురు దేవుడికి ఎంతగానో ఇష్టముగా ఉంటున్న ఒక శిష్యుడు. సిలువ వేయబడటానికి మునుపున దేవుడు ఎప్పుడైతే ఆ యొక్క రోమి సైనికులకి అప్పగించబడే యొక్క సమయంలో క్రీస్తు శిష్యుడైన పేతురుతో గడిపిన యొక్క సందర్భము, సమయము ఎక్కువగా కనపడుతున్నట్టు పరిశుద్ధ గ్రంథంలో మనకి స్పష్టముగా కనపడుతుంది. ఎప్పుడైతే పేతురుకు, ఈ యొక్క అపోస్తులైన పేతురుకు దేవుడు కనిపించి ఉన్నాడో, ఈ యొక్క అపోస్తులైన పేతురు చాలా సంతోషపడి ఉన్నాడు, చాలా ఆనందంను వ్యక్తము పరిచి ఉన్నాడు. ఈ యొక్క జరిగిన సంభాషణ మనకి ఎక్కడ కనబడుతుంది అని అన్నట్లయితే, లూకా సువార్త 24వ అధ్యాయము 34వ వచనంలో మనకి స్పష్టముగా కనపడుతుంది. దేవుడు శిష్యుడికి కనిపించిన వెంటనే శిష్యుడు ఎందుకని సంబరము పడి ఉన్నాడు, ఎందుకు సంతోషపడి ఉన్నాడంటే, క్రీస్తు వారు సిలువ వేయబడక మునుపు ఈ యొక్క పేతురు, దేవుడికి ఇష్టానుసారముగా జీవిస్తున్న ఈ యొక్క పేతురు 2 తప్పులు చేసి ఉన్నాడు. మొదటి తప్పు, దేవుడు మాట్లాడుతూ ఉండగానే నువ్వు మా ప్రభువుని అలా అంటావా, నువ్వు మా ప్రభువుని ఇంత హింసిస్తావా అని చెప్పి కత్తి దూసి ఒక సైనికుడి చెవుని తెగ నరికి ఉన్నాడు. అప్పుడు కొంచెము తలదించుకున్నా, అంటే నేను తప్పు చేశాను కదా, నేను ఒక అయిష్టముగా దేవుడికి జీవించారు కదా, దేవుడితో 3.5 సంవత్సరాలు బ్రతుకుతూనే దేవుడు ఆజ్ఞని విడిచిపెట్టాను కదా, ఒక చిన్న సందేహము, చిన్న తప్పు చేశాము అనే ఒక ఫీలింగు పేతురు భక్తుడిలో కనపడుతుంది. రెండోదిగా ఏం చేసి ఉన్నాడంటే, నువ్వు ఎవరో నాకు తెలియదు, నువ్వు ఎవరో నాకు తెలియదు అని 3 సార్లు అబద్ధము చెప్పి ఉన్నాడు. ఈ అబద్ధము చెప్పిన తర్వాత క్రీస్తు వారు అప్పగించబడ్డాడు, సిలువ వేయబడ్డాడు, తిరిగి లెగిసిన తర్వాత
ఒకవేళ క్రీస్తు వారు చెప్పిన రీతిగా లెగిసినా సరే నా దగ్గరికి రాడేమో, నన్ను చూడడేమో. ఎందుకంటే నేను మొదటగా పలానా వ్యక్తిని చేయి దూశాను కదా, రెండోదిగా నువ్వెవరో నాకు తెలియదు అని 3 సార్లు ముమ్మారు అబద్ధం చెప్పాను కదా, కాబట్టి క్రీస్తు నా దగ్గరికి రాడేమో అని చెప్పి సందేహములు, దిగ్భ్రాంతిలో ఈ యొక్క పేతురు భక్తుడు నివసిస్తుండగా దేవుడు మూడోదిగా ప్రత్యక్షమై కనబడింది ఎవరంటే పేతురు భక్తుడికి కనబడి ఉన్నాడు. మూడోదిగా అంటే శిష్యులందరిలో మొదటగా కనబడింది పేతురు భక్తుడికే, మరియు శిష్యులందరిలో మొదటగా వాళ్ళందరికన్నా ఎక్కువగా ప్రేమించేది, ఏమన్నా చెప్తే అన్నీ చెప్పేది పేతురుకే. కాబట్టి పేతురుకే దేవుడు కనబడి ఉన్నాడు. పేతురు వెంటనే ఆశ్చర్యపోయి ఉన్నాడు. అద్భుతమైన రీతిలో నా తప్పులు క్షమింపబడ్డాయి అని చెప్పి ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తపరిచి ఉన్నాడు. నాలుగోదిగా ప్రభువారు ఎవరికి కనపడి ఉన్నారు అని అన్నట్లయితే యమ్మాయ గ్రామంలో 2 శిష్యులకు దేవుడు కనిపించి ఉన్నాడు. 2 శిష్యులు ఏం చేసి ఉన్నారంటే క్రీస్తు చెప్పిన మాటలను నమ్మలేదు. 2 శిష్యులు క్రీస్తు చెప్పిన ఆ యొక్క మాటలను లక్ష్య పెట్టలేదు. లక్ష్య పెట్టకుండా యమ్మాయ గ్రామం అంటే యెరూషలేము పట్టణము నుండి యమ్మాయ గ్రామమునకు 8 మైళ్ళు దూరములో అంటే ఆమడి దూరములో ఉన్న యొక్క గ్రామంలో శిష్యులిద్దరూ సందేహములో ఉంటుంటూ క్రీస్తు వారు లెగుస్తారని చెప్పి నమ్మకము కలిగి లేకుండా వీరిద్దరూ సందేహములో ఉంటుండగా దేవుడు వారిద్దరి మధ్యన ప్రత్యక్షమయ్యి వారితో మాట్లాడి ఉన్నారు. మాట్లాడిన వెంటనే ఆ యమ్మాయ గ్రామంలో ఉన్న యొక్క 2 శిష్యులు ఆశ్చర్యపోయారు. అద్భుతమైన రీతిలో విస్మయము పొంది ఉన్నారు. ఈ యొక్క జరిగిన సంభాషణ మనకి ఎక్కడ కనబడుతుంది అన్నట్లయితే లూకా సువార్త 24వ అధ్యాయము 13వ వచనంలో మనకి స్పష్టముగా కనబడుతుంది. ప్రభువారు అనగా ఈ యొక్క 2 శిష్యులు ముగించుకున్న తర్వాత దేవుడు 5వదిగా ఎవరికి కనిపించాడు, ఆ కనిపించిన వాళ్ళతో ఏమి మాట్లాడి ఉన్నారు అని అన్నట్లయితే యేసయ్య శిష్యులకు దర్శనము ఇచ్చి ఉన్నాడు. వెంటనే శిష్యులందరూ అంటే ఎప్పుడైతే మగ్దలేని మరియకు చెప్పి ఉన్నారో మరియు 3 స్త్రీలకు చెప్పి ఉన్నారో మీరు వెళ్ళి సహోదరులకి చెప్పండి, అనగా శిష్యులకు చెప్పండి. ఏమని చెప్తారు అని అన్నట్లయితే మీకు చెప్పిన రీతిగానే క్రీస్తు మీకంటే ముందుగా గలిలయలో కలుస్తానని చెప్పిన మాటని వారికి జ్ఞాపకము చేయండి అన్న రీతిగానే ఈ యొక్క శిష్యులు ప్రభువారు గలిలయ ప్రాంతంలో ఉంటారు కదా అని చెప్పి గ్రహించి వీరందరూ గలిలయలోకి వెళ్దాము అని చెప్పి వెళ్తున్నప్పుడు ప్రభు వారు ఎదురుపడి ఆ యొక్క శిష్యులకి దర్శనం ఇచ్చిన రీతిగానే వారందరూ ఆశ్చర్యపడి ఉన్నారు. అంటే నిజముగానే ఈ యొక్క మనిషి కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 3వ రోజు తిరిగి లెగిచి ఉన్నాడు. అదే రీతిగా మనందరికీ కనపడటము మనం ఎంతో ధన్యులము, అదృష్టవంతులము అని చెప్పి వారందరూ ఆనందాన్ని మరియు సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. జరిగిన సంభాషణ మనం ఎక్కడ చూసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం నుండి 25వ వచనం వరకు మనకి స్పష్టంగా కనపడుతుంది. మరి ముఖ్యముగా దేవుడు 6వసారి అనగా 6వదిగా దేవుడు మరలా శిష్యులకి కనబడి ఉన్నాడు. ఎందుకని కనబడాలి అని అన్నట్లయితే దేవుడు శిష్యులతో మరలా మాట్లాడడానికి ప్రయత్నించి అంటే వారు ఒకసారి కనబడిన తర్వాత కూడా కొంచెం సందేహంలో, కొంచెం అపనమ్మకంలో, కొంచెం అవిశ్వాసంలో ఉంటున్నారు. కాబట్టి దేవుడు మరలా ప్రత్యక్షమయ్యాడు. ఎవరి దగ్గరికి? శిష్యులు. ఎంతమంది శిష్యులు? 2 శిష్యుల దగ్గరికి దేవుడు ప్రత్యక్షమయ్యి వారితో మాట్లాడుతున్నారు. ఆ జరిగిన యొక్క సంభాషణ మనకి ఎక్కడ కనబడుతుంది అన్నట్లయితే యోహాను సువార్త 26వ అధ్యాయం 20వ వచనం నుండి 29వ వచనం వరకు. అదే రీతిగా ఎప్పుడైతే 2 శిష్యులకి దేవుడు కనపడి ఉన్నాడో, కనపడిన వెంటనే దేవుడు నివసిస్తున్నప్పుడు గలిలయలో ఉన్న 7 శిష్యులు వెళ్ళి ఏం చేస్తున్నారంటే అంటే 6 శిష్యులు 7వదిగా పేతురు అందరూ వెళ్ళి చేపలు పట్టడానికి ప్రభువారు మనకు కనపడ్డారనే సంతోషంలో వీరందరూ ఆనందంతో నాట్యం వేస్తూ వారి యొక్క వ్యాపారానికి వెళ్తూ వారు ఏం చేస్తున్నారంటే చేపలు పట్టడానికి వెళ్తున్నారు. ఈ చేపలు పట్టడానికి ఎప్పుడైతే వెళ్తూ ఉండి చేపలు పడుతున్నారో చేపలు పడుతూ ఉంటుండగా ప్రభు గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రభు వారు అక్కడ వెంటనే ప్రత్యక్షమయ్యారు. 7 శిష్యులకి ప్రత్యక్షమైన వెంటనే 7 శిష్యులు మరలా ఆశ్చర్యపోయాడు. అంటే ప్రభు వారు మరలా మనకి కనపడుతున్నారే, మరలా మన దగ్గరికి వచ్చి ఉన్నాడు అని ఆశ్చర్యపోయి ఉంటుండగా ఆ ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే మీతో కనపడటమే కాదు, మీతో మాట్లాడటమే కాదు, మీతో కలిసి నేను ఇప్పుడు భోజనము చేస్తాను, మీతో కలిసి నేను ఆహారమును భుజిస్తాను అని చెప్పిన వెంటనే వారందరూ ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోతూ ఉంటుండగా పేతురు భక్తుడి దగ్గరికి వెళ్ళి క్రీస్తు వారు ఇచ్చిన ప్రత్యుత్తరము ఏంటి అన్నట్లయితే పేతురు నువ్వు ఎంతో గొప్పవాడివి అవుతావు, మరి ముఖ్యముగా నువ్వు ఏం చేస్తావు అంటే
భూలోకాలకు వెళ్ళి నువ్వు సువార్తని ప్రకటిస్తావు, మరి శిష్యులుగా నువ్వు వాళ్ళని తయారు చేయాలి. మరియు నువ్వు ఎప్పుడు ఎంతకాలము ఈ యొక్క భూలోకములో నివసిస్తావో అది కూడా నేను నీకు తెలియపరుస్తున్నాను అని చెప్పి ఈ యొక్క విషయం నిమిత్తమే పేతురుకి దేవుడు స్పష్టంగా తెలియపరిచున్నాడు. మరియు అదే రీతిగా ఇంకొక భక్తుడైన యోనాకు కూడా దేవుడు ప్రత్యక్షమయ్యి నువ్వు పలానా దాంట్లోకి వెళ్ళి, అనగా పలానా భారతదేశము, నిజంగా అండి భారతదేశంలో నువ్వు వెళ్ళి నువ్వు ప్రయాణము చేసి అక్కడ సువార్త చేస్తావు, మరియు తిరిగి వచ్చి నువ్వు ఇక్కడే హతసాక్షిగా మిగిలిపోతావు అని చెప్పిన వెంటనే నిజముగానే ఈ యొక్క యోనా భారతదేశానికి వెళ్ళి వచ్చి ఉన్నాడు. అదే రీతిగా సువార్త మనం ప్రకటించి ఉన్నాడు. తిరిగి మరలా వెళ్ళి హతసాక్షి దేవుని కొరకు అయ్యున్నారు. అది ఎంతో గొప్ప ధన్యతగా ఆ యొక్క యోనా భక్తుడు భావించి ఉన్నాడు. జరిగిన ఈ యొక్క సంభాషణ యోహాను సువార్త మొదటి వచనం నుండి 23వ వచనం వరకు క్లుప్తముగా పరిశుద్ధ గ్రంథంలో ధ్యానించుకున్నట్లయితే మనకి సమస్తము జరిగిన సంభాషణ గురించి మనకి క్లుప్తమైన ఒక వివరణ మనకి దొరుకుతుంది. 8వదిగా దేవుడు మరలా శిష్యులకి కనబడ్డాడు. మొదటిగా కనబడ్డాడు, రెండవదిగా కనబడ్డాడు, మూడవదిగా కనబడ్డాడు, నాలుగవదిగా మరలా ఈ యొక్క శిష్యులకి కనబడ్డాడు. ఈసారి ఒక శిష్యుడు, 2 శిష్యుడు, 3 శిష్యులకు కాదండి, ఏకంగా దేవుడు 11 మంది శిష్యులకి ప్రత్యక్షమయ్యి మాట్లాడుతున్నాడు వాళ్ళతో. గలిలయలో ఉన్న 11 మంది శిష్యులకి దేవుడు దర్శనమిచ్చి వారితో మాట్లాడుతూ మత్తయి సువార్త 28వ అధ్యాయము 16వ వచనము 20వ వచనం వరకు మనం ధ్యానించుకున్నట్లయితే స్పష్టంగా కనపడుతుంది. 11 మంది శిష్యులకి దేవుడు ప్రత్యక్షమయ్యి అది చేయాలి, మీరు ఇలా చేయాలి, సర్వలోకానికి వెళ్ళి సువార్తమానము ప్రకటించాలి, మరియు నా నిమిత్తమే మీరు శ్రమలు పొందుతారు, నా నిమిత్తమే మీరు ఇబ్బందులు పాలవుతారు, నా నిమిత్తమే మీరు అనేకమైన పాడతారు, అయినప్పటికీ మీరు నా నిమిత్తమే మీరు సేవ చేయటము ఆపివేయకూడదు అని చెప్పి 11 మంది శిష్యులకి కలిగిన 11 ప్రత్యేకమైన ప్రాముఖ్యతలు నివిస్తూ వారందరికీ బయలుపరిచి మరియు విందు వారితో చేయడానికి దేవుడు ఇష్టపడి ఉన్నారు. 9వదిగా దేవుడు గలిలయలో ఉన్న 500 మంది సహోదరులకి దేవుడు కనపడి ఉన్నాడు. ఈ 500 మంది సహోదరులకి కనపడిన వెంటనే ఎంతో ఆశ్చర్యం. అంటే ఇప్పటి వరకు మగ్దలేని మరియా, 3 వ్యక్తులైన షలోమి మరియు హనన్య మరియు ఇంకొక స్త్రీకి వీరికే కనబడి, శిష్యులకే కనబడి పేతురుతోనే మాట్లాడి ఉన్నారు. కానీ 500 మంది సహోదరులకి దేవుడు కనబడిన వెంటనే వారందరూ ఆశ్చర్యపోయి ఉన్నారు. అంటే ప్రభువారు చెప్పిన రీతిగానే తిరిగి లెగిచి ఉన్నాడు, మన మధ్యలోకి ప్రత్యక్షమయ్యాడు అని చెప్పి వారందరూ ఆనందాన్ని వ్యక్తపరిచి ఉన్నారు, సంతోషాన్ని వ్యక్తపరిచి ఉన్నారు. ఒక గొప్ప అద్భుతమైన ఆహ్లాదకరమైన ఒక వాతావరణము అక్కడ మధ్యలో చోటు పడటం అనేది జరిగి ఉన్నది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 6వ వచనంలో మనకి స్పష్టంగా కనపడుతుంది. 10వదిగా అనగా 10వసారిగా దేవుడు ఎవరికి ప్రత్యక్షమై ఉన్నాడు అంటే ఆ యొక్క యెరూషలేము పట్టణంలో యేసుక్రీస్తు వారు యాకోబునకు కనిపించి ఉన్నాడు. యాకోబునకు కనిపించి ఇస్తున్న ప్రత్యుత్తరం ఏంటంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 7వ వచనంలో మనకి స్పష్టముగా కనపడతాయి. యాకోబు నువ్వు ఇట్లాగా ఈ రకంగా అని చెప్పి ప్రతి ఒక్కటి కొన్ని నియమాల ప్రకారమే యాకోబు భక్తుడికి దేవుడు ప్రత్యక్షమయ్యి ఆ యొక్క విషయం నిమిత్తం అన్నిటినీ తెలియపరుస్తున్నారు. 11వదిగా దేవుడు మరలా ఈ యొక్క ప్రజలతో మాట్లాడాడు. అందరితో మాట్లాడిన తర్వాత అపోస్తులందరికీ అనగా దేవుడి పేరట పిలువబడుతున్న ఈ యొక్క శిష్యులు, దేవుని వెంబడించిన ఈ యొక్క శిష్యులు అంటే 11 మంది శిష్యులు కాదు, 12 మంది శిష్యులు. 12 మంది శిష్యులు ఎవరండి? ఒక శిష్యుడైన యూదా ఇస్కరియోతు మరణించి ఉన్నాడు కదా, 30 వెండి నాణ్యాల కోసం దేవుణ్ణి అమ్మేసి అదే రీతిగా తన జీవితంలో 30 వెండి నాణ్యాల కన్నా దేవుడే శ్రేష్ఠుడు అని గ్రహించిన తర్వాత ఉరివేసుకున్నాడు కదా అని చెప్పి అని మీరందరూ అనవచ్చు. నిజమే, కరెక్ట్. బట్ దేవుడు ఈ యొక్క 12 మంది శిష్యులలో ఒక శిష్యుడై మరణించిన తర్వాత ఇంకొక శిష్యుని దేవుడు ఎంచుకునటం అనేది జరిగింది. ఈ 12 మంది శిష్యులకు అనగా మనకి అక్కడ కనబడదు కానీ అందరూ అనగా అపోస్తులైన వారందరికీ దేవుడు ప్రత్యక్షమైన అంటే మొత్తము 12 మంది శిష్యులు గుంపుగూడి ఉంటగా దేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యి 12 మంది శిష్యులకి ప్రతి ఒక్క విషయం నిమిత్తమే దేవుడు అన్నిటినీ తెలియపరుస్తూ దేవుడు ఏం చేసి ఉన్నాడంటే 12వదిగా మనకి కనపడుతున్నట్లయితే స్వర్గారోహణము అయ్యి ఉన్నాడు. అనగా దేవుడు అక్కడ నుండి అదృశ్యమవుతున్నాడు. అంటే మీరు వెళ్ళండి, నా నిమిత్తము ప్రజలని కాదు, క్రైస్తవులని కాదు, శిష్యులుగా తయారు చేయండి. నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి కుడిపార్శ్వన దగ్గర కూర్చుని మీ కొరకు, మీ కుటుంబం నిమిత్తము, మీ వ్యక్తిగత జీవితం నిమిత్తం ప్రతి దినము విజ్ఞాపన చేస్తూనే ఉంటా. మొదటిగా నేను వచ్చి ఉన్నాను, తిరిగి వెళ్ళిపోయి ఉన్నాను. రెండవదిగా నేను మరలా రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఈ భూలోకానికి నేను వస్తున్నాను. ఆ దినము వరకు
నా యొక్క రొట్టెను మరియు నా యొక్క ద్రాక్షరసమును జ్ఞాపకము చేసుకోండి. పరిశుద్ధముగా, పవిత్రముగా, యథార్థముగా, నీతిగా, నిజాయితీగా జీవించడానికి ఇష్టపడండి. అదే రీతిగా ఇతరులను కూడా శిష్యులుగా తయారు చేయడానికి మీరు ఉద్దేశము కలిగి జీవించండి అని చెప్పి గొప్ప ప్రణాళికను, గొప్ప నియమములను, గొప్ప ప్రిన్సిపల్స్ని వాళ్ళందరికీ చెప్పి దేవుడు 12వదిగా స్వర్గారోహణము అయ్యిండు. అంటే ఆ యొక్క శిష్యులు చూస్తున్న రీతిగానే దేవుడు 2 రెక్కలను చాపి ప్రత్యక్షము అయిన ఆ యొక్క క్రీస్తు అదే రీతిగా పైకి అలాగ మీకు కనపడుతున్న దృశ్యము ప్రకారము దేవుడు ఆ యొక్క ఆకాశనములో దేవుని యొక్క సింహాసనం తండ్రి కుడి పార్శ్వన వద్దకు దేవుడు వెళ్ళిపోయి ఉన్నాడు, అదృశ్యమై ఉన్నాడు, మాయమైపోయి ఉన్నాడు. ఇది జరిగిన యొక్క సంఘటన మనకి స్పష్టంగా ఎక్కడ కనపడుతుంది అంటే లూకా సువార్త 24వ అధ్యాయము 50వ వచనము నుండి 56వ వచనం వరకు స్పష్టంగా మనకి చివరిగా ఈ యొక్క శిష్యుడికి ఎప్పుడైతే కనపడి అదృశ్యం అవుతున్నాడో దేవుడు వెంటనే వెళ్తూ దమస్కులో ఉన్న పౌలు భక్తుడికి దేవుడు ప్రత్యక్షమయ్యి అక్కడ దర్శనము ఇచ్చి పౌలు జరిగిన సంభాషణ నిమిత్తమే అన్నిటినీ దేవుడు మాట్లాడి ఉన్నాడు. ఈ యొక్క వచనము పరిశుద్ధ గ్రంథంలో మనకి ఎక్కడ కనపడుతుంది అని అన్నట్లయితే అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు స్పష్టంగా మనకి కనపడుతుంది. ఇది ఈ రోజున యేసుక్రీస్తు వారు తిరిగి లెగిసిన తర్వాత ఎవరికి కనిపించి ఉన్నాడు, కనిపించిన వాళ్ళతో ఏం మాట్లాడి ఉన్నాడు, మాట్లాడిన తర్వాత ఎక్కడికి వెళ్ళి ఉన్నాడు, ఎవరికి కనిపించి ఉన్నాడు, శిష్యులకి కనిపించి ఉన్నాడు, పౌలుకి కనిపించాడు, పేతురుకి కనిపించాడు, మగ్దలేని మరియకు కనిపించాడు, యాకోబుకి కనిపించాడు. అదే రీతిగా 500 మంది సహోదరులకి దేవుడు కనిపించి ఉన్నాడు, ప్రత్యక్షమై ఉన్నాడు. కనిపించిన వాళ్ళతో ఏమి మాట్లాడి ఉన్నాడు, ప్రజల నిమిత్తమే సందేహపడకండి అని చెప్పి దేవుడు లెగిచి ఉన్నాడు. అది నేను సర్వలోకమునకు అధికారి ఉన్నా, అంటే ఆకాశముకు భూమికి సర్వము అధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు ఏ విషయం నిమిత్తమే భయపడాల్సిన అవసరము లేదు, అధికారము నాకు ఇవ్వబడి ఉన్నది, నా నిమిత్తము మీరు ప్రతి ఒక్కటిని జయించగలరు, ఆ శక్తిని, సామర్థ్యం, బలాన్ని మీకు ఇచ్చి ఉన్నాడు అని చెప్పి దేవుడు ప్రత్యుత్తరం ఇచ్చి ఉన్నాడు. ప్రతి ఒక్క శిష్యుడికి ఇవ్వవలసిన ప్రిన్సిపాల్స్, నియమాలు అన్నిటినీ దేవుడు ఇచ్చి ఉండి ఏ విషయం నిమిత్తమే సందేహపడద్దు, బాధపడాల్సిన అవసరం లేదు, దుఃఖించబడాల్సిన అవసరం లేదు, నేను త్వరగా తిరిగి రాజులకి రాజుగా, ప్రభువులకి ప్రభువుగా రెండో ఒక రాకడలో నేను మరలా భూమి మీదకి వస్తున్నాను అని చెప్పి దేవుడు అక్కడ నుండి ఏమి చేసి ఉన్నాడంటే 3వదిగా దేవుడు ఎక్కడికి వెళ్ళి ఉన్నాడు, ఇవన్నిటిని చెప్పిన తర్వాత క్రీస్తు తండ్రి కొడు పార్శ్వన దగ్గరికి అదృశ్యమై ఉన్నాడు, మాయమై ఉన్నాడు. ఇది తిరిగి లెగిసిన తర్వాత 40 దినములలో దేవుడు యెరూషలేము పట్టణములో జరిగిన ప్రయాణము, చేసిన క్రియలు, చేసిన సూచనములు అన్నిటినీ మనం ఈ దినమున ధ్యానించుకున్న విధానం బట్టి సమస్త మహిమ ఆయనకే కలుగును గాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన నా తండ్రి, నీకే స్తుతులు. మీరిచ్చిన ఉచితమైన కృపను బట్టి, అయా మీరు అనుగ్రహించిన సందేశాన్ని బట్టి, యేసయ్య తిరిగి లెగిచిన తర్వాత ఎవరికి కనిపించాడు, కనిపించిన వాళ్ళతో ఏం మాట్లాడాడు, మాట్లాడిన తర్వాత ఎక్కడికి వెళ్ళి ఉన్నాడు, మొత్తాన్ని క్లుప్తముగా 13 పాయింట్ల నిమిత్తమే ఒక్కొక్కటి ఎవరితో మాట్లాడాడు, ఏం మాట్లాడాడు, ఎక్కడికి వెళ్ళాడు, అన్నిటిని గురించి వాక్యానుసారముగా మాట్లాడుకునేటానికి, వాక్యానుసారముగా నీ బిడ్డలు అందించడానికి, నీవు నాకు ఏదైతే అందించాడు వారికి ఇవ్వడానికి కృప చూపించిన దేవుడానికి స్తుతులు. ఈ దినము ప్రభువా మీరు మాకు అనుగురించిన విధానం బట్టి నీకు స్తుతులు. ఎవరైతే ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారో వారందరి జీవితంలో అద్భుతమైన కార్యాన్ని జరిగించి ఆశ్చర్యమైన రీతిలో కృప చూపించి అద్భుతమైన రీతిలో మీరు బ్లెస్ చేయమని, దీవించి, ఆశ్రయించి, నడిపించి, మహిమ పొంది జయాన్ని దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నా మా తండ్రి. ఆమేన్. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ రోజున ఈ వాక్యాన్ని విన్న అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు మీ కుటుంబాన్ని దీవించి బహుగా ఆశ్రదించి బహుగా వర్ధిల్లింప జేయునుగాక. ఆ దినమున క్రీస్తు చనిపోయి 3వ రోజు తిరిగి లెగిచి ఉన్నాడు. నా జీవితము కొరకు ఒక శుక్రవారం దేవుడు తన ప్రాణాన్ని త్యాగం చేసి 3వ రోజునైన ఆదివారము పూటన దేవుడు తిరిగి మరలా లెగిచి ఉన్నాడు. ఆ యొక్క క్రీస్తు, సజీవుడైన క్రీస్తు దేవుడు ఈ యొక్క భూమి మీదే 45 దినములు, 1, 2, 3 రోజులు కాదు, ఏకంగా 40 years దేవుడు భూమి మీద ప్రయాణము చేసి ఉన్నాడు. ప్రజలతో మాట్లాడు, వాళ్ళ సమస్యలను పరిష్కరించాడు, ఆకాశమునకు వెళ్ళాడు, మరలా వస్తాను రెండో రాకడగా అని దేవుడు చెప్తుండగా, ఈరోజు ఇంకా ఎవరైనా రక్షణను నిర్లక్ష్యం చేస్తూ దేవుడు ఇచ్చిన దీవెనలకు, దేవుడిచ్చిన వాక్యానికి, దేవుడిచ్చిన ఆజ్ఞకు, దేవుడిచ్చిన ఉపదేశములను విడిచిపెడుతున్నారా? ఒక దినము రాబోతుంది,
అగ్ని ఆరదు పురుగు చావదు అనే భయంకరమైన నరకములో వెళ్ళిపోయే మునుపు కన్నా ఈరోజే ఆ యొక్క చిన్న చిన్న సంతోషాలు, చిన్న చిన్న ఆనందాలని విడిచిపెట్టి క్రీస్తు దగ్గరికి ధైర్యముగా పరిగెత్తుతూ వద్దాము. నిత్య జీవములో క్రీస్తుతో సహా బ్రతికే కృప భాగ్యాన్ని మనం అందరం మన సొంతాన్ని చేసుకుందామనే సత్యాన్ని ప్రతి ఒక్కరు గ్రహించండి. దేవుడి వాక్యాన్ని దీవించి బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.